సో దీన్ని మనం ఇట్లా క్యాండిల్ పెట్టుకొని హీట్ చేయాలి. 2000 years later. ఇలాంటి డిస్ట్రాక్షన్స్ అయితే లేవు. ఐఎమ్ ఊపింగ్ ద హెల్మెట్ అండ్ నా రిజల్యూషన్, ఈ న్యూ ఇయర్ రిజల్యూషన్ వచ్చేసి హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ట్రిక్ బడీ రైడ్స్. అండ్ ఈరోజు మన హెల్మెట్కి అయితే మనం హెల్మెట్ మౌంట్ ఫిక్స్ చేద్దాం. సో దీనికి ఎంత టైం పడుతుందో తెలియదు. ఫస్ట్ మన డీజే ఆస్మూది ఇదే పెడుతున్నా, నేను ఇదే యూజ్ చేస్తున్నా. ఈ 3M టేప్ అయితే తీస్తున్నా. ఇప్పుడు దీనికి పెట్టాలి ఇక ఎంసీల్. సో గైస్, మనకు కావాల్సిన పదార్థాలు అయితే ఒక ఎంసీల్ కావాలి, ఈ బాండ్ టైట్ అని ఒకటి ఉంటుంది, ఇదైనా కానీ ఎరాల్డైట్ అయినా వాడాలి. అలా 2 ట్యూబ్స్ ఉంటాయి. ఇది ఫైనల్ టచ్ కోసం. నా దగ్గర ఎక్స్ట్రా 3M టేప్స్ ఉన్నాయి ఎక్స్ట్రా. సో ఈ తర్వాత యూజ్ చేస్తా. ఇప్పుడు మన డీజే ఆస్మోది ఇది ఇక్కడ హెల్మెట్కి రావాలి ఇట్లా. సో ఇది తీసేస్తున్నా, దీనికి ఉన్న అదేసివ్ తీసేస్తున్నా. ఫస్ట్ దీనికి ఉన్న టేప్ తీసేసి తర్వాత హెల్మెట్కి సెట్ చేద్దాం. సో గైస్, ఇప్పుడైతే నేను ఇది అరేంజ్ చేసిన, బట్ నా చేతులకు అంతా ఎంసీలు ఉండడం వల్ల నేను కెమెరాని ముట్టుకోలేకపోయినా. సో ఇట్లా టేప్ వేసుకొని ఇక్కడ మొత్తం, ఇక్కడ ఎంసీలు మొత్తం మంచిగా బ్లాక్ కలర్ అయ్యేలాగా ఇట్లా ముద్ద చేసుకున్నా. ఇదంతా ఇలా పెట్టేసి సెంటర్ పాయింట్కి, ఈ సెంటర్కి అలైన్ అయ్యేటట్టు పెట్టేసిన. ఈ టేప్ తీసేసిన తర్వాత మనం రేపు కానీ గంటన్నర తర్వాత కానీ ఇది టైట్ అయిన తర్వాత దీని కింద ఈ టేప్ ఉంది. ఈ టేప్ తీసేసిన తర్వాత మనము ఈ మిక్సర్ వేద్దాం. ఈ మిక్సర్ కంటే ముందు 3M టేప్ యూజ్ చేద్దాం. ఈ 3M టేప్ యూజ్ చేసి ఇది అతికిచ్చిన తర్వాత ఈ మిక్సర్ వేద్దాం. సో హెల్మెట్ అయితే అట్లా పెట్టేసిన, 1-2 గంటలు అట్లా పెడదాం. పెట్టి కొంచెం గట్టిగా అయిన తర్వాత సో ఇదైతే క్లచ్ చేసాను. ఇప్పుడు దీన్ని తీసి గట్టిగా ప్రెస్ చేద్దాం. అట్లా దీనికి పెట్టేసిన ఆల్రెడీ నేను ఇది. సో దీన్ని మనం ఇట్లా క్యాండిల్ పెట్టుకొని హీట్ చేయాలి. సో మొత్తానికి ఇట్లా పెట్టేసిన. సో ఇంక ఇది అతకాలి. మ్యాక్సిమం ఇది ఆల్మోస్ట్ సెంటర్లో పెట్టేసిన. కొంచెం క్రాస్ అయినట్టు అనిపించింది, కానీ ఏం కాదు, పర్ఫెక్ట్గానే ఉంది. సో గైస్, ఇప్పుడు హెల్మెట్ అయితే రెడీ అయిపోయింది. మౌంట్ పెట్టేసిన. ఇది టైం ఇప్పుడు అరౌండ్ 9:30 అవుతుంది. సో ఈ ఎంసీల్ ఏదైతే ఉందో అది 1.5 అవర్ నుంచి 2 అవర్స్ మధ్యలో గట్టిపడిపోద్ది, మంచి కరెక్ట్ రూమ్ టెంపరేచర్లో. ఇంకా హై టెంపరేచర్స్ ఉంటే ఇంకా ఫాస్ట్గా గట్టిగా అవుతుంది. అండ్ నెక్స్ట్ 3M టేప్ ఏదైతే ఉందో, 3M టేప్ వచ్చేసి టెంపరేచర్, అది కూడా టెంపరేచర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో మోస్ట్లీ 24 అవర్స్ పడుతుంది రూమ్ టెంపరేచర్లో. కానీ దాన్ని మనం హీట్ చేసి పెట్టినాం, క్యాండిల్ తోటి హీట్ చేసి పెట్టినాం కాబట్టి మ్యాక్సిమం 1 అవర్లో గట్టిపడిపోద్ది. అండ్ ఇంకా 24 అవర్స్ ఉంచితే ఇంకా చాలా స్ట్రాంగ్ అయిపోద్ది. ఇప్పటివరకు మనం చేసింది ఈ హెల్మెట్కి ఫస్ట్ ఎంసీల్ పెట్టినాం. ఎంసీల్ కొంచెం గడ్డగట్టిన తర్వాత మనం ఈ 3M టేప్ ఏదైతే ఉందో మనకి DJI కెమెరాతో వచ్చిన దానికి మౌంట్గా వచ్చింది తీసి మళ్ళీ అదే పెట్టినాం అన్నమాట. ఇప్పుడు ఈ 2 హెల్మెట్కి ఈ మౌంట్కి మధ్యలో 3M టేపు, దానిపైన ఎంసీల్ ఉంది, ఎంసీల్ పైన మౌంట్ ఉంది. ఇప్పుడు ఇది ఓకే, ఇప్పటికీ స్ట్రాంగ్గానే ఉంది. బట్ బాగా గట్టి ఇంపాక్ట్ తాకితే మాత్రం, ఒకవేళ చేయి గట్టిగా తాకినా కూడా సమ్ టైమ్స్ ఊడిపోయే ఛాన్సెస్ ఉంటాయి, మనం అంత నమ్మకం లేకపోతే. ఇప్పుడు మనం యూజ్ చేయాల్సింది ఇదన్నమాట. ఇవి ఇప్పుడు మనం యూజ్ చేయాల్సింది ఇవి 2. ఇది కానీ ఎరాల్డైట్ కానీ ఉంటుంది. ఇవి రెండిట్లో ఏది వాడినా ఓకే, మంచిదే. ఇది బాండ్ టైట్ నేను వాడేది. సో ఈ రెండింటిని మిక్స్ చేసి సర్టెన్ అమౌంట్ ఇవి వాడుతున్నాయి, స్టిక్స్ ప్లాస్టిక్వి, ఇయర్ బడ్స్. సో దీని మీద కలిపేద్దాం. కలిపి రెండింటి మధ్యలో ఉన్న గ్యాప్స్ ఫిల్ చేద్దాం. ఫిల్ చేస్తే మనకు స్టిఫ్నెస్ అయితే పెరుగుతుంది.
ఇప్పుడు హెల్మెట్కి ఉన్న గ్యాప్స్ని ఫిల్ చేద్దాం. అంటే హెల్మెట్కి ఉన్న మౌంట్కి మధ్యలో ఈ రెండు పెట్టినాం కదా, వాటి మధ్యలో గ్యాప్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం దీంతో ఫిల్ చేద్దాం. సో గైస్, ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. సో నేను ఆ గ్యాప్స్ ఫిల్ చేసిన, దాన్ని బాండ్ టైట్ అనే 2 పేస్ట్లు మిక్స్ చేసి ఇయర్బడ్స్ తోటి పెట్టేసిన. ఇక్కడ అంటకుండా, చుట్టుపక్కల అంటితే గలీజ్గా అయిపోద్ది హెల్మెట్, జాగ్రత్తగా పెట్టండి. వేరే ఇయర్బడ్స్ ఉంటాయి కదా, కాటన్ తోటి పెట్టిన తర్వాత సైడ్స్కి అంటితే దాన్ని తుడిసేయండి, సరిపోద్ది. అండ్ ఇప్పుడైతే మనం ఒకసారి మీకు చూపిస్తాం. ఇప్పుడు మీరు ఇక్కడ చూడొచ్చు క్లియర్గా. సో ఎక్కడెక్కడైతే షైనీ గ్లాస్ లాగా కనిపిస్తుందో, సో అదంతా ఎరాల్డ్ రైట్. ఇక్కడ సైడ్కి ఏం అంటలేదు, జస్ట్ కొంచెం అంటింది. దీన్ని తుడిచేసిన మ్యాక్సిమం మొత్తము. ఇక్కడ ఏం అంటలేదు, ఇది రిఫ్లెక్షన్. అండ్ ఈ వెంట ఏదైతే ఉందో ఇది కూడా లాక్ కాలేదు, లాక్ కాకుండా పెట్టేసిన. సో ఇది లాక్ కాలేదు, అట్లా పెట్టేసిన. సో ఓవరాల్గా హెల్మెట్ మౌంట్ అయితే ఇట్లుంది ప్రస్తుతానికి. అండ్ యూ కెన్ సీ మొత్తం మంచిగా అయితే అతికింది, ఎక్కడ కూడా పెద్ద తేడా అనిపిస్తలేదు. ఫోకస్ మిస్ అవుతుంది, సారీ ఫర్ దట్. సో దిస్ ఈజ్ ఏ టెస్ట్ రైడ్. నాకైతే విండ్ బ్లాస్ట్ ఏం లేదు అసలు, జీరో. అంటే జస్ట్ కనీసం గాలి కూడా రావట్లే. వెంట్ క్లోజ్ చేసుకున్నాను అనుకుంటా నేను. సో లాంగ్ రైడ్స్కి ద బెస్ట్ అన్నమాట. స్ట్రీట్లో మంచిగా స్పీడ్ వెళ్ళడానికి కూడా ఎలాంటి డిస్ట్రాక్షన్స్ అయితే లేవు. ఐఎమ్ ఊపింగ్ ద హెల్మెట్, ఇలా ఊపుతున్నా. సో నాకైతే ఎలాంటి ప్రెజర్ అయితే పడతలేదు. అంటే ఐ మీన్ ఏదో విండ్ ప్రెజర్ అయితే నాకు తెలియట్లే. సో చెంపలు ఒత్తుకోపోతున్నాయి, దవడలు బాగా ప్రెస్ అవుతున్నాయి. సో కొత్త హెల్మెట్ కదా. దిస్ ఈజ్ మై ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అనమాట ఆక్సర్ అపెక్స్. బ్రో ఇది ఫేక్ కాదు, రియల్ ఒరిజినల్ ప్రోడక్ట్. అండ్ అందరికీ ఈరోజు 31st డిసెంబర్ అండ్ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. సో మీరు ఇప్పటి వరకు మీరు అనుకున్న డ్రీమ్స్ అన్నీ మీరు రీచ్ కావాలని చెప్పేసి, అండ్ ఫ్యూచర్లో మీరు అచీవ్ చేయాలనుకునే అన్నీ సక్సెస్ఫుల్గా అచీవ్ చేసేయాలని. అండ్ నా రిజల్యూషన్, ఈ న్యూ ఇయర్ రిజల్యూషన్ వచ్చేసి